హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం బెట్టింగ్ యాప్ల వల్ల జరిగే నష్టాలు, ఆన్లైన్ గేమింగ్ల వల్ల యువత ఎలా పాడైపోతున్నారు అని అవగాహన కోసం మనం కొన్ని రోజులుగా వీడియోలు చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ఎవరైతే ఎక్కువగా చేస్తున్నారో అంటే ప్రోత్సహిస్తున్నారో, ప్రలోభానికి గురి చేస్తున్నారో, సో ఆ అబ్బాయి గురించి మాట్లాడుతాం. మీ అందరికీ తెలుసు, మన బజాజ్ బెట్టింగ్ యాదవ్. సో అందరూ చెప్పి వదిలేస్తున్నారు, అదిగో ఇదిగో అని. కానీ ఈయన ఇది ఇస్తాను, తాయిలాలు ఇస్తున్నారు, డబ్బులు ఆశ చూపిస్తున్నారు, మొబైల్ ఆశ చూపిస్తున్నారు, బైకులు ఆశ చూపిస్తున్నారు, బళ్ళు ఆశ చూపిస్తున్నారు. వద్దురా బాబు అంటే 500 ఇచ్చి మరీ ఆడిపిస్తున్నాడు. సో ఇది తప్పు, బలవంతం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ అబ్బాయికి ఆదాయం లేకపోతే అనుకోవడానికి యూట్యూబ్ నుంచి సంవత్సరానికి 60 లక్షలు వస్తుందని నా అబ్బాయే చెప్తున్నాడు. సంవత్సరానికి 60 లక్షలు వస్తూ ఇంకా ఈ పాడు పని ఏంటి? ఇంత ప్రలోభం చేయడానికి గల కారణం అంటే, ఇప్పుడు ఈ అబ్బాయిని నువ్వు ఎందుకు టార్గెట్ చేస్తానంటే, ఒక ఫ్యామిలీ ఉన్నదంటే అడల్ట్ ఎవరైతే ఉన్నారో, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, అడల్టు వాళ్ళు, నా సబ్స్క్రైబర్లు, కంటెంట్ పరంగా, సిచ్యువేషన్ పరంగా పుణ్యక్షేత్రాలు చూపిస్తాను, రక్తి భక్తి అన్నీ చూపిస్తాను. ఆ తర్వాత ఒక మోస్తారు 30 ఏజ్ వాళ్ళు కూడా నాకు ఆ సబ్స్క్రైబర్లు. కానీ ఎవరైతే ఇంట్లో చిన్న ఈ 10th ఇంటర్ పోరాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఈ అబ్బాయి సబ్స్క్రైబర్స్. మీరు కావాల్సిన ఆ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోని ప్రతి ఒక్కరు ఫోటో చూడండి, మీకు అర్థమవుతుంది. మూతి మీద మేసాలే. సో వాళ్ళే టార్గెట్గా ఎంచుకొని చిన్న చిన్న పిల్లలు అబ్బా వాళ్ళందరికీ 500 ఇచ్చి ఈ బెట్టింగ్ కోపంలోకి లాగుతారు. ఆ టెలిగ్రామ్ గ్రూపే పెద్ద స్కామ్, సింపుల్ స్కామ్. ఎందుకు నువ్వు 500 ఎందుకు ఇస్తున్నావు అని ఏ తల్లిదండ్రులు క్వశ్చన్ చేయట్లేదు. అక్కడ ఉన్న మా పిల్లలకి నువ్వు 500 ఇవ్వడానికి గల కారణం ఏంటి? వాళ్ళే ఈ బెట్టింగ్ ఈ బూకీల దగ్గర ఉంచడానికి కారణం ఏంటి, ఎందుకు అని ఎవరు ప్రశ్నించట్లేదు. ఇది పక్కన పెట్టు. ఈ అబ్బాయి చేస్తున్న ఈ అబ్బాయికి ఎందుకు ఆదాయం రావట్లేదు? ఈ బెట్టింగ్ యాప్లు ఎందుకు ఆపమని చెప్తున్నానో మీకు క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకి కోకోకోలా ఉంది. చాలామంది కోకోకోలాకి ఇష్టపడరు. కానీ ఏంటి, కోకోకోలా తాగుతారంటే ఇష్టం లేదు అంటారు, ఫ్రీగానే అంటే ఇష్టం లేదు అంటారు. కానీ 500 ఇస్తానంటే తాగుతాం. ఆఫ్కోర్స్ కోకోకోలా కోసం కాదు, 500 కోసం. 500 వస్తున్నాయి కదా, సేమ్ ఇదే జరుగుతుంది. సో ఈ అబ్బాయి చెప్పి వదిలేయట్లేదు, ప్రోత్సహిస్తున్నాడు, లాగుతున్నారు వాళ్ళందరినీ. బెట్టింగ్ ఆడండి అలవాటు చేయిస్తున్నారు. ఇప్పుడు నాలాంటి వాడికి అయితే ఒక జ్ఞానం ఉంటుంది, ఎందుకంటే మెచ్యూర్ పర్సన్, ఆల్రెడీ 30లో ఉన్నాం కాబట్టి ఒక 5,000 పోతే అరే ఇదేదో మతలబరాని. కానీ టీనేజర్స్కి ఆ ఇంకిత జ్ఞానం ఉండదబ్బా. నీకు అర్థం అవ్వట్లేదు నువ్వు చేస్తుంది అంత. ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టాను 5 అబ్బాయిలు, అంటే ఇప్పుడు కాదు, కొన్ని పాతవి కొన్ని కొత్తవి, లేటెస్ట్గా నిన్న 2 రోజుల క్రితం కూడా అయింది. రోజు ఎన్నో మంది చచ్చిపోతున్నారు. వాళ్ళు ఏడుస్తూ చెప్పారనమాట, చచ్చిపోతున్న ముందు లాస్ట్ మాటలు, బెట్టింగ్ ఆడి చచ్చిపోయాను, వాళ్ళందరి మాటలు చూసాను. కొంచెం నీకు జాలి కలగట్లే అంటే ఎవరు చచ్చిపోరని అనుకుంటున్నావా? తప్పు కదా. నీకు తెలుసు నువ్వు ఎంత సంపాదించావా. గడిచిన 5 సంవత్సరాలుగా ఎన్ని బెట్టింగ్ యాప్లు, ఎన్ని ట్రేడింగ్ యాప్లు, ఎన్ని డీమార్ట్ అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బులు ఇచ్చావు చెప్పు. నువ్వు ఎన్ని మందికి డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తే 500 ఇచ్చావు గుర్తు చేసుకో. నీకు ఎంత డబ్బు, నీ పోర్ట్ఫోలియో, డీమార్ట్ అకౌంట్ పోర్ట్ఫోలియో ఓపెన్ చేసి చూపించు. ఆ డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసినందుకే నువ్వు 500 ఇచ్చావంటే నీకెంత ముట్టింది? ఆ డీమార్ట్ అకౌంట్ వల్ల నీకు ఎన్ని కోట్లు వచ్చింది చెప్పు. ఇంకా ట్రేడింగ్ చేసి పోయిన వాళ్ళకి నీకెంత వచ్చింది ట్రేడింగ్ వల్ల చెప్పు. ఈజీగా అమ్మకు గాజులు కొన్నాను, నాన్నకి బైక్ కొన్నాను అని చెప్పాడు. నువ్వు చెప్పు ఎంత సంపాదించింది చాలయ్యా. ఇప్పుడైనా ఎందుకంటే నిన్న కూడా చేశారండి ఆ బెట్టింగ్ యాప్ని. నిన్న కూడా ఎంత మనం తిడుతున్నామా, సమాజం అంతా తిడుతుంది, అందరూ తిడుతున్నారు. అయినా కేర్లెస్గా నిన్న ఒక బెట్టింగ్ యాప్ని చేశాడు. ఆ బొక్కలే నన్నేం చేస్తారని చూపిస్తాను. కంగదు. నువ్వు ఎప్పుడైనా మూర్ఖుడు ఎప్పుడు అలాగే ఆలోచిస్తాడు. అది నీలో ఉంది, నీ అహంకారం, పొగరు అన్నీ తగ్గుతాయి కొంచెం. నాకేమీ 40 లక్షల మంది ఉన్నారు. 40 లక్షల మంది నీ కంటెంట్ చూసి వచ్చిన వాళ్ళు కాదుగా, నువ్వు డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు, గివేవేలు ఇస్తేనే వచ్చిన వాళ్ళు, కంటెంట్ చేసి వచ్చిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు. నేను ఇంకా నీకు అదృష్టం, నీ టైం ఎంత బాగుందంటే, నేను ఈ గొడవ, ఈ కాంట్రవర్సీ, ఇది ప్రపంచ యాత్రికుడు ఛానల్లో పెట్టాను. పొరపాటున నాన్వేషణ ఛానల్లో పెట్టుంటే ఈ పాటికి నీకు సీన్ సెతార్ అయిపోతుంది. నాన్వేషణ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళంతా మంచి ఒక ఎన్ఆర్ఐ, మంచి లెవెల్ ఉన్నోళ్ళు. ప్రపంచ యాత్రికుడు ఛానల్ అంతా షార్ట్స్ అనమాట, ఒక మోస్తారు. అది వేరు, ఇది వేరు. ఓకే, నీకు ఇంకా అదృష్టం, అది బాగోలేదు, నీ టైం బాగుంది, ఇంకా సాగుతుంది. 60 లక్షలు వచ్చేసాయని చెప్తున్నాడు, మీ అందరికీ తెలుసు. 5 లక్షలు అనమాట అంటే నెలకు 5.5, 6 అనుకో, 6 పదులు 60, పోనీ 5 లక్షలు, నెలకు 5 లక్షలు మనోడు సంపాదిస్తున్నాడు. నీకు నెలకు 5 లక్షలు సరిపోవు ఒక దేశం తిరగడానికి. నువ్వు చేస్తున్న తప్పు ఏంటంటే, ఆ పక్కన తమిళ అబ్బాయికి నువ్వు పెట్టుబడి పెట్టడం. వాడికి ఏమైనా వ్యూస్ ఉన్నాయా? లేవు.
నీకేమైనా వ్యూస్ ఉన్నాయా? లేవు. నీకు వ్యూస్ లేవు, ఆడికి వ్యూస్ లేవు. మీరు ఎందుకు ఎలా తిరుగుతున్నారు కోట్లు ఖర్చు పెట్టి? ఇప్పుడు నీకు సంవత్సరానికి 60 లక్షలే నీకు సరిపోవట్లేదంటే నీకు ఎంత కావాలి? సంవత్సరానికి 4 కోట్లు ఎవరిస్తారంటే ఇప్పుడు ఈ అబ్బాయి చూడండి, లాస్ట్ ఇయర్ ఈ అబ్బాయి అదే అమెరికా వరకు వెళ్ళాను ప్రపంచ యాత్ర చేయడానికి. ఈడో 2 కోట్లు, ఆడో 2 కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకు సార్ 2 కోట్లు ఖర్చు పెట్టారంటే, అఫ్కోర్స్ ఈ కాఫీని ఎగ్జాంపులే చేయాలంటే ఇదే కాఫీని అమెరికాలో తాగడం. అదేంటి ఇండియాలో కాఫీ ఎంత? ఇండియాలో కాఫీ 10 రూపాయలు, 20 రూపాయలు. ఆ కాఫీని నువ్వు తయారు చేయించి షిప్పులో అమెరికా పంపించి అమెరికాలో తాగడం ఏంటి? అమెరికాలోనూ కొనుక్కుంటే అయిపోదు? నువ్వు ఇండియాలో దొరికిన 10 రూపాయల కాఫీని నువ్వు అమెరికా పంపించడానికి నీకు 1,00,000 రూపాయలు అవుతుంది. నువ్వు అదే అమెరికాలో కొనుక్కుంటే 500లతో అయిపోతుంది. ఎంత డబ్బులు సేవ్ అయ్యాయి నువ్వు? అది చాలా పిచ్చి ఆలోచన. నీ దగ్గర ఉన్న స్పోర్ట్స్ బైక్ని, సూపర్ బైక్ని, తెలంగాణ బైక్ని తీసుకెళ్ళి ప్రపంచ దేశాల్లో తిప్పడం అది చాలా పిచ్చి ఆలోచన. నీకు శక్తికి మించి మీ ఇంట్లో ఇప్పుడు 2 కోట్ల ఇల్లు కడతాను, ఆ 2 కోట్ల ఇల్లు పక్కన పెట్టు. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తిరగండి అయ్యా. ఎన్ని మంది యువత ప్రాణాల మీద నువ్వు నీ రికార్డులు నెలకొల్పుతావు చెప్పు? అవన్నీ ఉంటాయి అనుకున్నా. నీకు ఇప్పుడు తెలియదు. ఒకానొక రోజు నీకు ఒక యాక్సిడెంట్ అయ్యి తల పగిలి రక్తం కొక్కి బ్రెయిన్ ట్యూమర్ పారాలసిస్ వచ్చి మంచం మీద పడుకునేటప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు ఆడి చచ్చిన ప్రేతాత్మలన్నీ నీ చుట్టూ మూగుతూ ఉంటాయి. నువ్వు చెప్పిన లింకే నొక్కాను, నువ్వు ఇచ్చిన ఐఫోన్ అని తీసుకున్నాను, నువ్వు చెప్పిన 500లతోనే ఆడాను, ఇందుకే నేను సచ్చాను, మా అమ్మ సచ్చింది, నా తల్లి సచ్చింది, నా తమ్ముడు సచ్చాడు అని అందరి ప్రేతాత్మలు నీ ఆత్మతో మాట్లాడుతున్నప్పుడు నీకు అర్థమవుతుంది నేను చెప్పిన కర్మ అనేది ఉంటుందిగా. ఉంటుందా? ఉంటుంది. నువ్వు చెప్పు. నువ్వు నన్ను పాయింట్అవుట్ చేస్తున్నాను. ఇదిగో ప్రపంచంలో నన్ను పాయింట్అవుట్ చేయడానికి ఏ మొగోడు పుట్టలేదు ఇంకా. రెడ్ లైట్ ఏరియాలో చూపిస్తున్నాను. రెడ్ లైట్ ఏరియాకి డబ్బులు ఏమి వస్తాయిరా? చూడండి, దుబాయ్లో రెడ్ లైట్ ఏరియాకి కానీ, బ్రెజిల్లో రెడ్ లైట్ ఏరియాకి కానీ, కొలంబియా ఒక ట్రావెలింగ్లో పాట్ ఎక్కిలా లీగల్ కాబట్టి చూపిస్తున్నాను. బ్యాంకాక్లో రెడ్ లైట్ లీగల్, చట్టరీత్యా పరమైంది, అది చూపిస్తుంది. అది ఎందుకు చూపించాను నేను చెప్పండి? 7 ఏళ్ల చిన్నారిపై 32 సంవత్సరాల వ్యక్తి అత్యాచారం చేశారని రేపులు జరుగుతున్నాయి. చిన్న చిన్న పసి కందుల మీద రేపులు చేస్తున్నారు. నిన్న కాక మొన్న ఈ బ్రెజిల్ దేశం అమ్మాయి ఇండియా వస్తే 7 మంది రేపు చేశారా బలాత్కారం? రేపులు కాకుండా మీకు అంతగా ఇది ఉంటే బ్యాంకాక్, థాయిలాండ్ వెళ్ళిపోయి అక్కడ మీ దోలు తీర్చుకోండిరా, వదిలేయండిరా చిన్న చిన్న పిల్లలని అని చెప్పి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడే నేను ఈ వీడియోలు చూపించాను. రెడ్ లైట్ ఈ వీడియోల వల్ల ఏం వస్తాయి అబ్బా? యూట్యూబ్ ఒప్పుకుంటుందా న్యూడ్గా చూపిస్తే? యూట్యూబ్ గైడ్లైన్స్ కమ్యూనిటీ ప్రకారం ఎవరైనా చూపిస్తే అవుతుందా? ఇదే న్యూడిటీ ట్రైబ్, ఆఫ్రికాలో ట్రైబ్ చూపించాను బట్టలు లేకుండా. అందులో నువ్వు ఎందుకు తీసుకోలేదు? ఆ కామాన్ని ఎందుకు కోరుకోలేదు చెప్పండి? తర్వాత అమెజాన్ అడవుల్లో బట్టలు లేకుండా చూపించాను, డబ్బులు రావలేదు, కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం నాకు ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు నీకు చూసే విధానం బట్టి ఉంటుంది. నేనేం చెప్తున్నాను, రెడ్ లైట్ ఏరియాలు ఉన్నాయి, అది టూరిజంలో బాగా. మీరు చూపించట్లేదా? అందరూ చూపిస్తున్నారు కదా. ఇంకా అమ్మాయిలు అంటే హాస్టల్లో ఫ్రెండ్స్ అబ్బా. ఇప్పుడు బీచ్కి వెళ్ళి, ఇక్కడ బీచ్ ఉంది, బికినీలతో ఉన్నారు అంటే మీ వీడియోల కోసం నేను చీరలు కప్పాలా? లమ్మ చెడ్డీలు బికినీలమ్మ బికినీలు, అందమైన చెడ్డీలు బికినీలు, ఆస్ట్రేలియాలో రంగురంగుల చెడ్డీలమ్మ బికినీలు, అందమైన చెడ్డీలమ్మ బికినీలు. సరైనడు మౌంటనగర్లో మల్లిగాడు, బోస్నియాలో బుల్లాడు, హర్జిగౌనియాలో అంటారు. అది ఇండియా సినిమాల్లోని కూడా ఉన్నాయి కదా. మన తెలుగు సినిమాల్లో ఎన్ని మంది బికినీలతో గెంతట్లేదు? అదే వాళ్ళ కల్చర్, దాన్ని మీరు తప్పు పడతారేంటి? నువ్వు పూర్తిగా న్యూడిటీ చూపిస్తే యూట్యూబ్ ఒప్పుకోదుగా. దయచేసి ఈ బెట్టింగ్ యాప్ల టాపిక్ నువ్వు డైవర్ట్ చేయకు. నేను అడిగింది ఒకే ఒకటి, నీ దగ్గర యువత ఎక్కువ మంది ఉన్నారు, ఆ యువతను కాపాడాలి అంటే నేను బెట్టింగ్ యాప్ల జోలికి పోను, యువతని సన్మార్గంలో నడిపిస్తాను, ఒక వీడియో చేయి చాలు. ఇప్పటికిప్పుడు నేను ఇది వదిలేసి వెళ్ళిపోతాను, నా ట్రావెలింగ్ నేను చేసుకుంటాను. నాకు నాన్ వెజ్ నా ఛానల్ ఉందబ్బా, దాంట్లో నెలకు 30 లక్షల నుంచి 30 ఇంకా గట్టిగా కష్టపడితే 40 లక్షలు వచ్చే ఆదాయం. అది హై అన్నారు, వాళ్ళందరూ తిరుగుతున్నారు, అన్వేష్ డూ ఇట్ మ్యాన్, చెయ్యబ్బా అనేసి. అంత ఆర్పిఎం, హై ఆర్పిఎం ఉంది. అది నాకు ఎలా వచ్చిందంటే నా కంటెంట్ ఈస్ కింగ్. నువ్వు ఎక్కడ కంటెంట్ క్రియేట్ చేసావు? ఒకప్పుడు లే లదాఖ్, K2K రైడు, వాటిల్లో నీ కంటెంట్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకో. ఇప్పుడు ఏముంది కంటెంట్? ఏముంటే కష్టపడిన యాక్టింగ్ నటన, కంటెంట్ లేదు. నీకు ఆదాయం లేదు అంటున్నావు. బాబు సెల్ ఫోన్, నీ సెల్ ఫోన్ షాప్ నుంచి ఎంత డబ్బులు వస్తాయి? ల్యాప్టాప్ షాపులు పెట్టు, అదెంత నుంచి డబ్బులు వస్తాయి? పాత 5 సంవత్సరాల క్రితం ఓపెన్ చేయించిన డీమార్ట్ అకౌంట్లు ఎవరెవరు సచ్చినా నీకు డబ్బే.
అది జీవితాంతం ఎవడు ఎక్కడ నాశనం అయిపోయినా ట్రేడింగ్లో డబ్బు పోయినా కమిషన్ వస్తుందా? మళ్ళీ బెట్టింగ్ యాప్లో కమిషన్ వస్తుంది, ఈ యాప్లో ఓపెన్ చేయడం వల్ల కమిషన్ వస్తుంది. టీషర్ట్లు ఒక బిజినెస్ షాంపూ నుంచి కండిషనర్ వరకు గడిచిన 5 సంవత్సరాల్లో ఎంత వ్యాపారం చేసావు, ఎంత డబ్బులు సంపాదించావు. ఇంకా అది సరిపోదా 2 కోట్లు? జాగ్వార్ కారు ఉంది, కియా కారు ఉంది. మీ తమ్ముడు ఇందులో మళ్ళీ మీ తమ్ముడికి యూట్యూబ్ ఛానల్ ఉంది, వాడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాడు. బళ్ళున్నాయి. ఎంత వ్యాపార సామ్రాజ్యాలన్నీ మొత్తం వీటి మీద సంపాదించిందానా? ఇంకా నీకు చెప్తున్నాను, బెట్టింగ్ యాప్లు ఆపి అడుక్కో, జాయిన్ బటన్ అనేది పెట్టుకో. జాయిన్ బటన్ అంటే ఏంటి చెప్పు? యూట్యూబ్ ఇస్తున్న సపోర్ట్ బటన్ అది జాయిన్ బటన్. నీకు 40 లక్షల మంది ఉన్నారు. 40 లక్షల మందిలో నువ్వు 50% అంటే 20 లక్షల మంది తీసే, ఇంకో 75% అంటే 25 లక్షల మంది తీసే, 10 లక్షల్లో 10,000 తీసే. 1000 మంది నీకు సపోర్ట్ చేస్తున్న జాయిన్ బటన్లో చాలు. నాకు అలా చేస్తున్నాను. నాకు 250 మంది చేస్తారు. నా ఫుడ్కి, నా బెడ్కి, నా ట్రావెల్కి. ఫుడ్, బెడ్, ట్రావెల్ అని 3 కేటగిరీలు ఉంటాయి. చేస్తున్నారు. నాకు భరోసా, నాకు ఒక జీతం లాంటిది, నాకు ఒక కాన్ఫిడెన్స్. అరే ఆదాయం ఇస్తున్నారు, నాకు జీతం ఇస్తున్నారు, ప్రతి పైసా విలువైందని నేను చేస్తున్నాను. నాకు ఇస్తున్నారు, నేను చేస్తున్నాను. జాయిన్ బటన్ అయిపోయింది. ఇప్పుడు నెలకి నీకు 60 లక్షలు వస్తున్నాయి కదా. ఓకే, జాయిన్ బటన్లో నుంచి 1 లక్ష రూపాయలు, 61 లక్ష. ఓకే, తర్వాత నువ్వు వెళ్తున్నావు హోటల్స్, ఆల్రెడీ నువ్వు ఓయో రూములు ప్రమోట్ చేస్తున్నావు కదా, మళ్ళీ చేస్తానని చెప్పు. పోనీ ఇంటర్నేషనల్లో ఉండవు, ఇంటర్నేషనల్ booking.com ఎఫిలియేటెడ్ పెట్టుకో. నువ్వు వెళ్తున్న ప్రతి హోటల్, మంచి హోటల్ చూస్ చేసుకుని ఆ లింక్ ఇవ్వు. ఎవరు వస్తే ఆ లింక్ నొక్కితే వస్తుంది ఎఫిలియేటెడ్. నువ్వు వాడుతున్న గేరు, హెల్మెట్, కెమెరా, మైకు అవన్నీ అమెజాన్ అఫిలియేటెడ్ పెట్టి లింకులు పెట్టు. బ్రో నువ్వు చేయొచ్చు కదా ఏంటంటే, నాకు అసలు సబ్స్క్రైబర్లతో ఇటువంటి వ్యాపారం చేయడం ఇష్టం లేదు, నేను మొత్తం ఈ యూట్యూబ్ ఈ కెరియర్లో ఒకసారి నేను అంటార్టికా వెళ్ళడానికి డబ్బులు అవసరమని అడిగాక కృతజ్ఞతా భావంతో నెక్స్ట్ అప్పుడు నాకు 3 లక్షల సబ్స్క్రైబర్లు ఉంటే నేను అడిగింది 6 లక్షలే, కానీ వాళ్ళు 12 లక్షలు ఇచ్చారు. ఏం చేయమంటావు? జస్ట్ 6 అవర్స్లోనే వచ్చింది. అదే అకౌంట్ డీటెయిల్స్ గట్టా నేను ఉంచితే నాకు ఒక 50 లక్షలు అయిపోదును. ఆ ఊపులో ఊపు, కానీ నాకు పరుల సొమ్ము పాము లాంటిది. తర్వాత నేను అంటార్టికా వెళ్ళి వచ్చాక లగ్జరీ, నాకు 6 లక్షలు అడిగితే 12 లక్షలు వచ్చిందని చెప్పి నేను 10 లక్షల టికెట్ కొన్నాను. మంచిగా చూపించాను, వాళ్ళ డబ్బులు కాబట్టి 1500 జీబీతో వీడియోలు తీశాను. ఆ వీడియోలో నీవు చూస్తే నీకు అర్థమైపోద్ది నేను ఎలా కష్టపడ్డాను అన్నది. రోజుకి 15 గంటలు కష్టపడేవాడిని. ముక్కులోని, నోట్లోని, గొద్దలోని అన్నింటిలోంచి నవరంధ్రాల నుంచి రక్తం వచ్చింది అంటార్టికాలోని. చేశాను, అయ్యింది. ఆ తర్వాత లాభం రాలేదు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత లాభాలు వచ్చాయి. ఆ లాభాలు అందరికీ పంచాను. కొంతమంది తీసుకున్నారు, కొంతమంది వద్దు అన్నారు. అదే సినిమా చూసేసాము, టికెట్ కొనుక్కున్నాం, ఇంకా డబ్బులు ఇస్తానంటావు ఏంటని అయిపోయింది. కొందరు జాయిన్ బటన్ తీసుకున్న వాళ్ళు జాయిన్ బటన్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కాదు కదా, మొన్నటి వరకు, ఇంకా ఇప్పటికీ కూడా నాకు ఎవరికైతే రిక్వెస్ట్ వచ్చిందో వాళ్ళు ఇస్తాను. మళ్ళీ ఆ తర్వాత నాకు ఇంకా అవకాశం రాలేదు. నా కంటెంట్ నాదే. ఇప్పుడు ఆర్కిటెక్ట్ వెళ్ళడానికి నాకు 15 లక్షలు అవుతాయి, నా దగ్గర ఉన్నాయి. ఇన్కేస్ ఎవరెస్ట్ ఎక్కడానికి 60 లక్షల నుంచి 80 లక్షలు అవుతాయి. ఎందుకంటే మనం ఎవరెస్ట్ ఎక్కడం అనేది బడ్జెట్తో కూడుకున్నది. వస్తామో రావో తెలీదు. మనం కంటెంట్ని ఎక్కడం వేరు, కానీ చూపించాలి ఎవరెస్ట్ ఎక్కడం ఎలా ఉంది తెలుగులో. చేయి చాపి అరగడంలో కంటెంట్ కోసం తప్పులేదు. నువ్వు కంటెంట్ ఇస్తున్నావు, జాయిన్ బటన్ని సపోర్ట్ చెయ్యి యువత. ఫర్ ఎగ్జాంపుల్ శబరిమల వెళ్తారు అందరూ, స్వాములు శబరిమల వెళ్ళేటప్పుడు తోచిన వాళ్ళంతా ఇదిగో ఇడుముల్లోని డబ్బులు పెడతారు. ఎందుకు? దారి ఖర్చులకు ఉంటాయని, బాటసారులకి దారి ఖర్చులకి ఉంటాయనేసి. సేమ్ అలాగే మనం యాత్ర కానీ ఏదైనా వెళ్ళేటప్పుడు మనకు ఉంటాయి. ఇప్పుడు నువ్వు నీ బండిని షిప్పింగ్ చేయాల్సిన అవసరం లేదు స్వామి. నీ దగ్గర ఇప్పుడు ఇల్లులు అమ్మేసి మీ నాన్ననో మీ అమ్మదో కిడ్నీలో, లేదా నీ కిడ్నీయో మీ తమ్ముడు కిడ్నీ అమ్మి తిరుగు అలాగా. కానీ బెట్టింగ్ యాప్లు చేసి జనాల్ని ప్రలోభ పెట్టి లింక్ నొక్కించి వాళ్ళ ఆస్తులు కాజేసేసి ఆ డబ్బులతో తిరగడం అనేది మహాపాపం. వాటితో వచ్చిన రికార్డులు నీవు ఉండవు, తప్పది. నిన్న ఈ అబ్బాయి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారండి, డిస్క్లైమర్ కూడా లేదు. ఎంత ఎక్లెస్గా చేశారంటే కింద కమెంట్ బటన్ ఆఫ్ చేసుకున్నారు, అందరూ తిడతారని. నువ్వు దమ్ముంటే నువ్వు చేసింది మంచి పని అయితే కమెంట్ బటన్ ఆన్ చేసి చూపించు. నన్న ఎందుకు చేయలేదు? చేసింది తప్పని నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. జస్ట్ నువ్వు కమెంట్ ఏదైనా వీడియో చేసి కమెంట్ బటన్ ఆన్ చేయి. నీకు 40 లక్షల మంది ఉన్నారు అనుకుంటున్నావా? అది నువ్వు డబ్బులు ఇచ్చి పిలిపించింది. రియల్ సబ్స్క్రైబర్లే నేను యాక్సెప్ట్ చేయట్లేదు. నువ్వు చేస్తుంది తప్పని వాళ్ళకి తెలుసు, నీకు వాళ్ళు ఇస్తానంటున్నారు కదా. నేను ఒక్కడే కష్టపడుతున్నాను. రంజిత్ అని పిలిచి చూడు పోనీ ఎక్కడైనా. ఎస్, అబ్బాయి కూడా ఒకప్పుడు బెట్టింగ్ యాప్లని చేశారు. నేను తిట్టాను, అరే తప్పురా అది అంటే. లేదన్నా ఎక్కడ నాకు అసలు నాకు 5,000 వ్యూస్ వస్తున్నాయన్నా, దాంతో నేను ఏం తిరగాలంటే అప్పుడు నాకు అర్థమైంది. ఓకే, నేను సహాయం చేస్తాను, మిగతా వాళ్ళకి చెప్తాను ఎవరికైతే సహాయం నీటిలో. ఇప్పుడు వచ్చిన వ్యూస్కి సహాయంతోనే తిరుగుతున్నాడు అబ్బాయి. ఇప్పటికీ అబ్బాయికి యూట్యూబ్లో ఆదాయం లేదు. ప్రపంచ దేశాలన్నీ సైకిల్ మీద తిరుగుతున్నాడు, సహాయమే.
ప్రతి ఇంట్లోనే పండు ఉంటాడు, ప్రతి ఇంటి దగ్గర టెంట్లు వేసుకొని రోడ్ల మీద తిని రోడ్ల మీద బతుకుతాడు, అడుక్కొని తింటున్నాడు. చాలా నిజంగా ప్రకృతికి నాకు హీరోని ఎందుకంటానంటే నా చేతనంతవరకు నేను చేయగలుగుతానబ్బా. అబ్బాయి ఆస్ట్రేలియా రైడ్ వెళ్ళేటప్పుడు నేను ముందుకు వచ్చి వీడియో చేశానా, నువ్వు చేసావా? మోటో వ్లాగర్ అయితేనంటే సైకిల్ వ్లాగర్ అయితే అందరూ బళ్ళ మీద తిరిగేటారు. అయినా ఒక ట్రావెలర్గా ఇనిషియేటివ్ తీసుకొని చేశానా లేదా అబ్బాయిది? మర్చిపోయావా? ఇప్పుడు ఆఫ్రికా కాంటినెంట్కి వెళ్తాను అంటున్నావు, అక్కడ ఏదైనా బండి కొనుక్కో అబ్బా. కామన్ ఎక్సలో టీవీఎస్ ఎక్సల్ అయితే నీకు నామోషి అయ్యి ఉండొచ్చు, యమహా బండో లేదంటే బజాజ్ బాక్సెస్ ఉంటాయి, బజాజ్ బాక్సర్ లేదంటే ఇండియన్ కంపెనీకి వెళ్ళి చెప్పు నేను ఆఫ్రికాలో డెలివరీ కావాలండి అని. ఇండియా టైఅప్ అంతా అక్కడ ఉన్నది. నీకు స్పాన్సర్స్ లేదంటే నువ్వు ఎక్కడ అడిగావు? నువ్వు అన్ని బెట్టింగ్ యాప్లు గొద్దలో దూరితే నీకు స్పాన్సర్స్ ఎక్కడి నుంచి వస్తారు? అడిగావా ఏ రెస్టారెంట్కైనా వెళ్ళి నేను స్పాన్సర్ చేస్తానని? ఇండియన్కి ఏ బోల్డ్ ఉన్నాయి రెస్టారెంట్స్, నేను చేస్తానండి. షాపింగ్ మాల్కి వెళ్ళి నేను చేస్తానని నువ్వు అడిగావా? ఎందుకంటే వాళ్ళు తక్కువ ఇస్తారు కాబట్టి, వీళ్ళంటే ఒక లక్షల్లో ఇస్తారు కాబట్టి. అది లగ్జరీలకి అలవాటు పడ్డావు స్వామి నువ్వు. లగ్జరీలకి, బ్రాండెడ్ కంపెనీలకి, బ్రాండెడ్ షూలకి నేను ఎవరు అడుగుతున్నారు గివేవేలు? ఆ గివేవేలు అన్నీ ఆపచ్చుగా, అవి డబ్బులేగా. ఐఫోన్లు ఇచ్చుడేంది 500 ఇస్తున్నావు, అవన్నీ ఆపితే బోల్ డబ్బు అబ్బా. డబ్బుని ఉడదా అడ్డంగా వచ్చింది నడిమంత్రపు సిరి అంటారు మన పెద్దలు. అప్పటికప్పుడు డబ్బులు వస్తే ఇలాగే ఉంటుంది. సునకము సింహాసనంబు కూర్చుండబెట్టిన వెళ్ళేది పియ్య తింటుంది. నీకు ఎంత చెప్పినా నువ్వు ఇంకా బెట్టింగ్ యాపే చేసావంటే మీ తల్లిదండ్రులకి అడగాలి. నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన వీడియోలు చూడు, ఏడుస్తూ చచ్చిపోతూ చెప్పారు వాంగ్మూలం. బెట్టింగ్ యాప్లు ఆడకండి, ఎవరో ప్రమోట్ చేయకండి. చచ్చిన వాళ్ళు మాట కూడా నువ్వు వినవా? ఇప్పటికీ అందరూ అవుతున్నారు మా బజాజ్ బెట్టింగ్ బాక్సర్ ఎందుకు హైపర్ అయిపోతున్నారు. చిన్నపిల్లల్ని చాలా మాయా చేస్తున్నారు. కానీ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఈ బెట్టింగ్ దందా గ్రూపులు బూకీలు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నాడంటే బెట్టింగ్ యాప్ల వల్ల ఎన్నో మంది జీవితాలు బాగుపడతాయి, అవి ప్రతి ఇంట్లోనే ఆడాలి అన్నట్లు ప్రోత్సహిస్తుంటే మిగతా యూట్యూబర్లు అందరూ చెప్తుంటే వత్తాసు పలుకుతుంటే నీ అమ్మ ఏంట్రా సమాజం. అరే నిజంగా మీరు యూట్యూబర్లా వ్యాపారస్తులా అది చెప్పండి. మీరు కంటెంట్ క్రియేటర్లా? ఇప్పుడు నిన్ను నమ్మి నేను సబ్స్క్రైబ్ చేసిన వాడు జీవితాన్ని నాశనం చేస్తావా? మళ్ళీ చెప్తాను, నన్ను ఫాలో చేసిన నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఏ రోజు ప్రాణం పోయినా మోసం చేయను. వాళ్ళకి ఉపయోగపడింది ఏదైనా ఫ్రీగా చెప్తానా కానీ డబ్బు తీసుకొని ఎటువంటి వాళ్ళకి హాని కలిగించను. అది నేను ప్రమాణకం చేసుకున్నాను నా మీద. నువ్వు ఎన్నో విధాలుగా ఎంతో డబ్బులు సంపాదించవచ్చు, ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు, మంచి కంటెంట్ ఇచ్చి మంచి 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 ప్రమోషన్స్ చేయొచ్చు. టీషర్ట్ల వ్యాపారం చేసుకోవచ్చు, చెడ్డీల వ్యాపారం చేసుకోవచ్చు. ఇదిగో ఈ ఒక కప్పు తీసుకొని కప్పు మీద నీ బెట్టింగ్ బజాజ్ బెట్టింగ్ యాదవ్ అని కప్పు అని టీషర్ట్లు అమ్మచ్చు, పిల్లలకి కప్పులు అమ్ముకోవచ్చు. ఎఫిలియేటెడ్ యూట్యూబ్ ఎన్ని విధాలుగా కల్పిస్తుంది. నాకు అది కూడా చేయడం ఇష్టం లేదు. ఇది నేను హాస్టల్లో ఉండి హాస్టల్లో తినేటోడిని. నాకు కోట్లు ఇచ్చినా నాకు ఏం చేసుకోవాలో తెలియదు, కంటెంట్ కోసమే వాడతాను. ఫిఫా వరల్డ్ కప్కి వెళ్ళి చూపించానా? రేపు ప్యారిస్ ఒలింపిక్స్ని చూపించాలనుకుంటున్నాను, ఖర్చుతో కూడుకున్నది. తర్వాత 2020 వరల్డ్ కప్ని చూపించాలనుకుంటున్నాను, అండ్ కరీబియన్ ఐలాండ్స్లో ఖర్చుతో కూడుకున్నది. సో దానికోసం నేను వాడుకుంటాను. నేను ఎక్కడున్నా అనవసరం, కానీ కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళకి మనం ఏం చూపించాలనుకున్నామో అది చేయి. ఇప్పుడు నీకు బండి మీదే ప్రపంచ దేశాలు తిరగాలనే ఉన్నది అనే కోరిక ఉంటే దానికోసం సోర్సెస్ ఎత్తుకో. ఎవరి జీవితాలు నాశనం చేసి ఆ జీవితాలతో నువ్వు తిరుగుతావు. నీకు ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళాలన్న కోరిక ఉంది, నిజమే. ఒక 5,000 కోట్లు అవుతాయి, ఓకే. అయితే ఇప్పుడు 5,000 కోట్లు దొరికిన వాళ్ళు అందరూ చంపేసి కిడ్నీలను లివర్లో అమ్మేసుకొని గుండెకాయలు అమ్మేసుకొని వెళ్ళాలా? అలా కాదు కదా. దానికోసం నేను ఏదో ఏం చేయాలో అది ఆలోచించాలి. అవ్వదంటే అన్నీ మూసుకొని కూర్చోవాలి. అంతేగాని నాకు ఎవరైనా స్పాన్సర్ ఇస్తే నువ్వు ఇవ్వకపోతే అవ్వదు, మేము ఇప్పటికిప్పుడు మేము అంతరిక్షంలోకి ఎవరైనా పంపించాలి, అది ఎలా అవుతుంది? మూర్ఖత్వం అవుతుంది, అది పిచ్చి అవుతుంది. అందుకే నేను తిట్టాను. నీకు స్పాన్సర్స్ ఎందుకు వస్తారు? నువ్వు చేసిన పత్యాపరాలు ఏంటి, నువ్వు చేసిన రికార్డులు ఏంటి, ఏమున్నాయి నీ దగ్గర స్పాన్సర్స్ రావడానికి? ఇప్పుడు నాకంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, అయినా నేను చేయట్లేదు. ఎందుకంటే నా దగ్గర ఉన్న ట్రావెలింగ్ కంటెంట్ అలాంటిది. 7 ఖండాలు 7 వింతలు. ఒకసారి చూసుకుంటే 200 వీడియోలు 1 మిలియన్ దాటే, 40 వీడియోలు 2 మిలియన్ దాటే, అండ్ 3 మిలియన్ 20 వీడియోలు దాటే. సో కంటెంట్ ఈజ్ కింగ్. ఆడియన్స్ రిటెన్షన్ ఉంది, వ్యూస్ ఉన్నాయి, లైక్లు ఉన్నాయి, ఆల్గోరిథం బాగుంది, డబ్బులు వస్తున్నాయి. నాకే 30 లక్షలు వస్తున్నాయంటే నాకెంత రెమ్యూనరేషన్ ఇస్తారో చూసుకో. బ్రో, నేను ఒక్కటే నీ దగ్గర నుంచి డిమాండ్ చేస్తున్నాను. మిగతా యూట్యూబర్లు అందరూ నాకు అనవసరం, ఓకే? ఒక ట్రావెలింగ్లో నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు ఒక శుద్ధపోసవి పత్తి గింజు కాబట్టి తెలంగాణ ప్రజల్ని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ నువ్వు ప్రమోట్ చేస్తున్నావు. నిన్నే ప్రమోట్ చేసావా? అదే తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్, హైదరాబాద్లో కంప్లీట్గా బ్యాన్. వెళ్ళి చెక్ చేసుకో.
పోనీ నీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ని రూల్స్ అడుగు. ఓకే, సైబర్ పోలీస్కి వెళ్ళి అడుగు. నేనే ఎవరో కంప్లైంట్ ఇవ్వక్కర్లేదు. నీకు ఆల్రెడీ తెలుసో లేదో, నీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న ఆ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఇచ్చిండ్రు. ఆకు నీకు పడాల్సినవి నీకు పడతాయి, నువ్వు తినాల్సిన కాజాలు నువ్వు తింటావు, ఎక్కడికి పోవు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, నీ లైఫే కండమ్ అవుతుంది. బెట్టింగ్ యాప్ అనేది ప్రాణాలు, అందులోని యువత భవిష్యత్తు. నువ్వు చేస్తున్నవన్నీ వెర్బల్ రికార్డింగ్ ఉన్నాయి, నీకు మామూలుగా సింటింగ్ లేదు. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ అ క్రోకడైల్ ఫెస్టివల్. ఆ క్రోకడైల్ ఫెస్టివల్ తప్పించుకొని తిరుగుతావో, పారిపోతావో, ఇంట్లో వాళ్ళకి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా ఆ ఎఫెక్ట్ అనేది ఇంట్లో వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే నీ వల్ల నాశనం అయిపోయేలా ఉంటారుగా. క్యాష్ నువ్వు ఇచ్చిన లింకుల వల్ల ఎవరైనా లాభపడినోడు ఉన్నాడు ఒక్కరు చూపించు. నీవు ఇన్ని రోజులు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల కోట్లు సంపాదించినాడు ఒక్కరు చూపించు. నేను 100 మందిని చూపిస్తా నీ వల్ల లక్షల్లో పోయిన వాళ్ళు. నా దగ్గర మేలుకి ఇంత లిస్ట్ పోయి, నా వీడియోల కింద కమెంట్లు చూడయ్యా, నా వింత పోయాను, నా మెయిల్ అడ్రస్కి పంపించిన లిస్ట్ ఉన్నది, స్క్రీన్ షాట్లు ఉన్నాయి, లింకులు ఉన్నాయి, హిస్టరీ ఉన్నది, ఎన్నో ఉన్నాయి. నా మీ తమ్ముడు కళ్యాణ్ యాడ్ చూశాను. అది అబ్బాయి ఏం చెప్తున్నాడు, చిన్న అవసరాల కోసం మీరు కష్టపడకండి, లగ్జరీ టీషర్ట్ల కోసం మీరు కష్టపడకండి, మన చిన్న అవసరాల కోసం ఎక్కడికి వెళ్ళకండి, ఈ గేమ్ని ఆడండి, డ్రాగన్ మీద 10 రూపాయలు వేయండి, మళ్ళీ ఓడిపోతే మళ్ళీ డ్రాగన్ మీద 20 రూపాయలు వేయండి, మళ్ళీ ఓడిపోతే డ్రాగన్ మీద 30 రూపాయలు వేయండి, మళ్ళీ ఓడిపోతే 30 60 వేయండి, మళ్ళీ ఓడిపోతే 60 120 వేయండి, ఈసారి మీకు వస్తుంది. యాహూ, ఎంత యాక్టింగ్ అంటే ఫ్యామిలీ అంతా మీరు ఇదేనా, పత్యాపారాలు గింజలేనా? అంటే మీ అయ్యా మీరందరూ కాయరాజాకాయ, నూతన కళ్ళు, ఆదిలాబాద్ ఎన్నిట్లో కాయరాజాకాయ ఆడుకునేటోళ్ళ మీ తాత, మీ నాన్న, అయ్యా? ఇదేనా మీ తల్లిదండ్రులు నేర్పించిండ్రు? ఇదా పత్తి గింజల వ్యాపారమా మీరు చేసేది? ఇగో కళా వైద్యానికే మరణిస్తారు అన్నట్లు నువ్వు ఏవైతే పత్తి గింజల వ్యాపారం చేస్తావో ఆ పత్తి గింజలతోనే మరణిస్తావు, గుర్తుపెట్టుకో. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ నీకు 14 లక్షల మంది ఉండేవారు, ఇప్పుడు 13 లక్షలు అయ్యారు. నాకు చూడు 12 లక్షలు ఉండేటోడు 15 లక్షలు, 3 లక్షల మంది నాకు పెరిగారు, 1,00,000 మంది నీకు తగ్గారు. సో ఇక్కడ జనంకి తెలుసబ్బా, నువ్వు అనుకున్నట్లు వాళ్ళు ఏం ఫూలిష్ పీపుల్ ఏం కాదు, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, నేనేం అడుగుతున్నాను చెప్పు, నేనేమైనా పెద్ద గొంతమ్మ కోరుకో, నువ్వు ట్రావెలింగ్కి నీకు సపోర్ట్ చేస్తాను, నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానంటున్నాను, నీ ఛానల్ వెనకాతలు నా ఛానల్ పెడతానంటున్నాను, నీకు సపోర్ట్ అన్నీ చేస్తానన్న. ఆ పత్తి గింజలు వ్యాపారం, ఆ యదమండ బెట్టింగ్ యాప్లో ఆపమన్నాను, అదేం పెద్ద కోరిక చెప్పు. ఫూలిష్ పీపుల్ని ఎంకరేజ్ చేయకు, దయచేసి మళ్ళీ చెప్తున్నాను. ఎర్రి పప్పల్ని ఎంకరేజ్ చేయకు, జనాలు చూస్తున్నారు. ఓకే, జనాలు చూస్తున్నారు. సో బీ క్వైట్. నువ్వు తప్పు ఎంత బేగొప్పుకుంటావు నీకే అంత శ్రీరామ రక్ష. తర్వాత లేదు అంటే అవన్నీ ఆ క్రోకడైల్ ఫెస్టివల్ ఉడతారై నీ పెనుబోతంలా నీ ఆత్మఘోష అస్సలు తప్పదు. దయచేసి ఆ కరిశేరి గారిని వదిలేసే, ఆడికి ఏం తెలియదు. ఆ తమిళనాడుతో మనకెందుకు, తెలుగు వాళ్ళు ఇంతమంది లేరబ్బా. నీ చిన్ననాటి స్నేహితులు, నీ జాన్ జిగిరి దోస్తులు వంశీ, అనిల్ మోటో వ్లాగ్స్, నీతోనే ఒకే మంచం ఒకే కంచం, ఏం వాళ్ళతో తిరగచ్చుగా, ఎంత బాగుంటుంది. ఎనీవే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, సీ యూ, ఐ లవ్ యూ.